కేపీ కలం ప్రస్థానం న్యూస్కి స్వాగతం. విశాఖపట్నం గాజువాక నూతన డీసీపీ 2గా తుహిన్ సిన్హా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జోన్ 2 గాజువాక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2017 IPS బ్యాచ్కు చెందిన తుహిన్ సిన్హా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎస్పీగా సేవలను అందించారు. విశాఖ డీసీపీ 2 గాజువాక డీసీపీ 2 కార్యాలయంలో బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, డీజీపీ, నగర కమిషనర్ సమక్షంలో విధులు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. గంజాయి మార్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని, గాజువాక జోన్ పరిధిలో మహిళలపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని అన్నారు. పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులు గంజాయికి బానిసలై వారి జీవితాలను గంజాయి తీసుకున్న వ్యక్తులపై కఠినంగా చర్యలు తప్పవని, రూరల్ ప్రాంతాల నుండి సిటీలోకి వస్తున్న వాహనాలపై చెక్పోస్టులలో తనిఖీలు ముమ్మరంగా చేపడతామని అన్నారు. పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు ఏ విధంగా అందుతుందో ప్రత్యేక దృష్టి సాధిస్తామని అన్నారు. నగర శివార ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు పహారా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా పనిచేస్తున్న పత్రికా విలేకరుల సహకారంతో గాజువాకలో క్రైమ్ తగ్గించడానికి కృషి చేస్తానని అన్నారు. నేను తుహిన్ సిన్హా IPS 2017 బ్యాచ్. నేను లక్నోకి చెందిన వాడిని. నేను ముందు ఎస్పీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్గానే 1 year పనిచేశాను. దాని తర్వాత నాకు పోస్టింగ్ ఇక్కడ DCP 2 లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం సిటీగానే వచ్చింది. ఫర్ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ CM సార్, DGP సార్ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం బాగ్చి సార్. And I am very sure that professional policing which is going on in Visakhapatnam city, adi nenu continue chestanu. In my tenure as a DCP 2, na main focus crime against women paina untundi. Second, idi ganjai vishayam meeda kuda manam strict gaane action teeskuntamu as per the directions of DGP sir and honorable CP sir. థర్డ్లీ మనకి ప్రొఫెషనల్ పోలీసింగ్, యాజ్ ఐవ్ ఆల్రెడీ మెన్షన్, దాని మీద నాది ఎక్కువగానే ఫోకస్ ఉంటుంది. ఎస్పెషలీ పెటిషనర్స్ గ్రీవెన్సెస్, క్విక్ రిడ్రెసెస్, అండ్ సెకండ్ వాళ్ళకి ఫాలోఅప్స్ సో దాట్ ఎవ్రీ వాయిస్ ఇస్ హర్డ్ అండ్ ఎవ్రీ కాగ్నిజబుల్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ యాజ్ FIR. 100% కాగ్నిజబుల్ కేసెస్ FIR రిజిస్ట్రేషన్ మీద కూడా మనం ఫోకస్ పెడతాము. అండ్ పబ్లిక్ అవుట్ రీచ్ అండ్ పబ్లిక్ అవేర్నెస్, దాని మీద కూడా నా ఫోకస్ ఉంటుంది. థ్యాంక్ యూ. పైన పెట్టుకోవాలి. సో అది దానికి సంబంధించి ఆల్రెడీ సిపి సార్ అండ్ DG సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది కూడా మనం డ్యూరింగ్ మై టైమ్ విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్. సార్, జోన్ 2 పరిధిలోని ఎక్కువగా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల మరలు కూడా జరుగుతున్నాయి. దీని మీద మీ అండి, ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించి ఎనీవేస్ పోలీస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఉండకూడదు అన్లెస్ ఇట్ ఈస్ అ కాగ్నిజబుల్ కేస్. సో దీనికి సంబంధించి మనం ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో క్లోజ్ కోఆర్డినేషన్ పెడతాం. ఆర్ మెయిన్ ఫోకస్ విల్ బి టు ప్రివెంట్ ఎనీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. సో ల్యాండ్ సంబంధించి ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటే అదే మనం ప్రివెంట్ చేసుకోవాలి. దాని మీద మనం ఫోకస్ పెడతాం. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఎస్కలేట్స్ టు ఎనీ పోలీస్ కేసు ఆర్ క్రిమినల్ కేసు, అది మనం వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి అది రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం.